أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا أنفقوا من طيبات ما كسبتم ومما أخرجنا لكم من الأرض ولا تيمموا الخبيث منه تنفقون ولستم بآخذيه إلا أن تغمزوا فيه واعلموا أن الله غني حميد. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, కారుణ్యాన్ని, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి దైవము, మన అందరి కోసము, మన అందరి ప్రవక్త మీద అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 269వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు ఏదైతే సంపాదిస్తారో ఆ ధనం నుండి, ఇంకా నేను ఏదైతే మీకు నేల నుండి ఉత్పత్తి చేస్తున్నానో, అంటే దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, నేల నుండి ఉత్పత్తి చేసే పంటలో మేలైనటువంటి భాగాన్ని తీసి మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. పనికిరానటువంటి వస్తువులను తీసి ఆయన మార్గంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. అటువంటి వస్తువులనే మీకు ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా? కాదు కదా. మరి అలాంటప్పుడు పనికిరానటువంటి, మరి ఏమాత్రం కూడా ఉపయోగకరం లేనటువంటి వస్తువులను మీరు దైవ మార్గంలో ఏ విధంగా ఖర్చు పెడతారు? కాబట్టి ఇక్కడ దైవం చెప్పే యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీ సంపాదన చాలా పవిత్రంగా ఉండాలి, సక్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి. ఆ విధంగా సంపాదించిన ధనం నుండి దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి. అంతే తప్పించి అవినీతిగా, అక్రమంగా, అన్యాయంగా సంపాదించి దైవ మార్గంలో ఖర్చు పెడితే అది ఎంత మాత్రం కూడా ఆయన అంగీకరించడు. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి సోదరులారా. సంపాదన మరి పవిత్రంగా ఉండడం ఎంత ముఖ్యమో, మరి అటువంటి సంపాదనని దైవ మార్గంలో ఇవ్వడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి పాపపు సొమ్ము దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఎంత మాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు. అది మరింత పాపాన్ని చుట్టుకుంటుంది. ఈ విషయాన్ని గురించి నిన్న మనం తెలుసుకున్నాము. ఇక దీని తర్వాత దైవం మనకు సెలవిచ్చే విషయం ఏమిటంటే, అల్లాహకు ఏది కూడా అవసరం లేదని, ఆయన మహోన్నతమైనటువంటి గుణాలు కలవాడని మీరు తెలుసుకోండి. ఇక్కడ ఒక విషయం, మనము సహజంగా దైవ మార్గంలో ఖర్చు పెడుతున్నామంటే, ఇక్కడ దైవ మార్గం అంటే సాటి మనుషులను ఆదుకోవడం. అనేక సందర్భాలు నేను చెప్పాను. అంతిమ గ్రంథం ఖురాన్లో ఎప్పుడైతే దేవుని యొక్క ఆరాధన చెయ్యండి, వఅబుదుల్లాహ్, అల్లాహ్ను ఆరాధించండి అన్న మాట వచ్చినప్పుడు వెంటనే వబిల్ వాలిదైన్ ఎహసాన్ వబిజిల్ కుర్బా వల్ యతామా అన్న మాట కూడా వస్తుంది. దీని అర్థం ఏంటంటే, మీ తల్లిదండ్రులను ఆదరించండి, మీ సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలను, అనాథులను, మరి ఏ అక్కర లేని వాళ్లను మీరు ఆదరించండి అన్న మాట కూడా వెంటనే వస్తుంది. కాబట్టి దైవారాధన ఎంత ముఖ్యమైనటువంటి విషయమో, సాటి మనుషుల యొక్క హక్కులను నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఇక్కడ దైవ మార్గం అంటే, ఆయనకు అనేక సందర్భాల్లో చెప్పాను, ఆయనకు ఏది కూడా అవసరం ఉండదు సోదరులారా. మనము ఆ విధంగా భావిస్తుంటాం. దైవం కూడా నాలాంటి అవసరాలు గలవాడే అని చెప్పి, మరి నాకు ఉండే కోరికలు ఆయనకు ఉంటాయని చెప్పి, ఈ విధమైనటువంటి భావజాలాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక ప్రధానమైనటువంటి విషయము మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయనకు ఎటువంటి అవసరత లేదు, ఎటువంటి అక్కర కూడా ఆయనకు లేదు. అన్ని అవసరతలు గలవాళ్ళము మనము అందరి మీద కూడా ఆధారపడతాం.
గాలి మీద ఆధారపడతాము. గాలి లేకపోతే అందరూ కూడా మరణిస్తారు. నీటి మీద ఆధారపడతాము. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మనము ఇతరుల మీద ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడతాం. కానీ ఆయన ఎవరి ఆధారత అవసరం లేనివాడు, ఎవరి అవసరత ఎవరి అక్కర కూడా లేనివాడు. కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆయన కూడా మనలాగే అవసరాలు గలవాడు అనుకోండి, ఆయన దైవం ఎలాగవుతాడు? మనలాగే బలహీనమైనటువంటి మనిషి అవుతాడు. మనము ఎప్పుడు గ్రహిస్తాము ఈ సత్యాన్ని? కాబట్టి సోదరులారా, మనలాంటి బలహీనమైనటువంటి మానవులను తీసుకొచ్చి ఆ ఉన్నతమైనటువంటి దేవుని స్థానంలో కూర్చోబెట్టకూడదు. మనలాంటి తక్కువైనటువంటి జీవజాలాన్ని మనము తీసుకుని వచ్చి ఆ ఉన్నతమైనటువంటి దేవుని స్థానంలో మనం కూర్చోబెట్టకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మరి ఆయనకు అత్యంత కోపం వస్తుంది. సోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము దైవ మార్గంలో ఖర్చు పెడుతున్నామంటే, ఎవరికైనా సహాయం చేస్తున్నాము అంటే, ఎవరికైనా అన్నాన్ని పెడుతున్నామంటే, వస్త్రాన్ని ఇస్తున్నామంటే, మనము దైవానికి ఏదో సహాయం చేస్తున్నట్టు, ఆయన ఏదో అవసరం గలవాడు అయినట్టుగా మనం ఎంత మాత్రం కూడా భావించకూడదు సోదరులారా. ఇది మన యొక్క పుణ్యాలను సంపాదించుకున్న నిమిత్తము దైవం చేసినటువంటి ఏర్పాటు మాత్రమే. ఆయనకేమొస్తుంది? కాబట్టి సోదరులారా, ఆయనకి ఏది కూడా అవసరం లేదు. ఆయన మరి మహోన్నతమైనటువంటి గుణాలు కలవాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. అషైతాను యఅదుకుం ఫుకర వ యఅమురుకుం బిల్ ఫహషాయ్. శైతాను మిమ్మల్ని దారిద్ర్య ప్రమాదాన్ని చూపి భయపెడుతుంటాడు. సహజంగా మనిషి ఎప్పుడు బలహీనమైపోతాడు అంటే, నేను లేనివాడిని అయిపోతానేమో, నేను బీదవాడిని అయిపోతానేమో, డబ్బంతా కూడా పోతుందేమో అన్న సహజంగా మనిషికి భయం ఎక్కువగా ఉంటుంది. బెదిరికాన్ని గురించి ఎక్కువగా భయపడుతుంటాడు. అరే, నేను ఈ విధంగా సంపాదన చేయకపోతే బీదవాడిని అయిపోతానేమో. ఈ విధంగా శైతాన్ ఏం చేస్తాడంటే, బీదరికం యొక్క ప్రమాదాన్ని చూపి ఏం చేస్తాడో, నీతి బాహ్యమైనటువంటి నీచమైనటువంటి మార్గాన్ని అవలంబించండి అని ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. ఏమని? ఈ విధంగా నీవు మరి లంచం తీసుకోకపోతే, అవినీతి చేయకపోతే, నీ భార్యాబిడ్డల యొక్క కోరికలను ఈ విధంగా తీరుస్తావు, మరి నీకు వచ్చే జీతం ఏమి కూడా సరిపోదు, నీవు బీదవాడి అయిపోతావు, కాబట్టి తప్పు లేదు. ఈ విధమైనటువంటి ప్రేరేపణలు అతని మనసులో కలుగజేసి, చెడు ఆలోచనలు కలుగజేసి ఏం చేస్తాడు? మరి చెడు వైపునకు ప్రేరేపిస్తూ ఉంటాడు. చూడండి సోదరులారా, కాబట్టి బీదరికాన్ని ప్రమాదాన్ని చూపి నీతి బాహ్యమైనటువంటి నీచమైనటువంటి పనులు మీరు చేయండి అని వాడు ప్రేరేపిస్తుంటాడు. కానీ సోదరులారా, దైవం ఇక్కడ అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని క్షమిస్తాను, అనుగ్రహిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు నిస్సందేహంగా బలహీనమైనటువంటి మనస్సు గలవాళ్ళే. మనిషి బలహీనంగా పుట్టించబడ్డాడు. మరి శైతాను యొక్క ప్రేరణకు లొంగిపోతూ ఉంటాడు, చెడులు చేస్తూ ఉంటాడు, తప్పులు చేస్తుంటాడు. కానీ కరుణామయుడైనటువంటి అల్లాహ్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ విధంగా వాడి మాయలో పడి తప్పులు చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే మీ తప్పులు తెలుసుకుని మీరు వెనక్కి మరలి వస్తారో, నా వైపునకు తిరిగి వస్తారో, మరి అటువంటి వారిని నేను క్షమిస్తాను అని దైవం వాగ్దానం చేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. దేవుని వైపునకు తిరగడం అనేది దైవానికి ఎంత ఎక్కువ ప్రీతికరమో ఒక ఉదాహరణ చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఒక వ్యక్తి ఎడారిలో వెళ్తున్నాడు, తన ఒంటి మీద వెళ్తున్నాడు. అతని సర్వసామానమంతా కూడా ఆ ఒంటి మీద పెట్టుకుని ఉన్నాడు. ఎడారిలో ఒంటె ఉన్నట్లయితే అతనికి సగం భారం తీరిపోయినట్లే అన్నమాట. మరి ఆ ఒంటెను అతను అలసిపోయి ఒక చోట ఒంటెను కట్టివేసి కాసేపు విశ్రమించాడు. తిరిగి చూసేసరికి అతని ఒంటె మాయమైపోయింది, విడిపించుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, కానీ ఒంటె ఎంత మాత్రం దొరకలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అతని సామానం అంతా కూడా ఆ ఒంటి మీద పెట్టాడు, వాహనము పోయింది, సామాను కూడా పోయింది. అటువంటి సందర్భంలో కాసేపు అయిన తర్వాత ఆ ఒంటె తిరిగి నడుచుకుంటూ అతని వైపు వచ్చిందనుకోండి, అతనికి కలిగే ఆనందం ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త వారు చెప్పారు, అల్లాహకు కూడా ఇంతే ఆనందం కలుగుతుంది ఒక దాసుడు మరలి తిరిగి వచ్చినట్లయితే,
తప్పులు చేస్తున్నటువంటి దాసుడు తన తప్పును తెలుసుకుని అల్లాహ్ వైపునకు మరి క్షమాపణ నిమిత్తము వచ్చినప్పుడు అల్లాహకు కూడా, దైవానికి కూడా, ఆ సర్వేశ్వరునికి కూడా అంతే ఆనందం కలుగుతుంది అన్నారు. కాబట్టి మరలి రావడం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఆ విధంగా తప్పులు చేసిన, పాపాలు చేసిన దేవుని వైపునకు తిరగడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సోదరులారా. అయితే ఒక నిబంధన ఏమిటంటే, కండిషన్ ఏమిటంటే, ఆ చేసిన తప్పుని మళ్ళా మనం చేయకూడదు. చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. అంతే తప్పించి మన పశ్చాత్తాపాన్ని ఒక వేళాకోళంగా మనం మార్చుకోకూడదు. తప్పులు చేయడము, తిరిగి రావడము, తిరిగి మళ్ళా తప్పులు చేయడము, తిరిగి రావడము, మళ్ళా చేయడము, మళ్ళా రావడము, ఈ విధంగా మన జీవితాన్ని, మన పశ్చాత్తాపాన్ని వేళాకోళం మాదిరిగా మనం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ వారు సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఒక ప్రవచనంలో ఏ విధంగా చెప్పారు అంటే, మరి ఒక విశ్వాసి ఒకసారి చేసిన తప్పు మరొకసారి అంత మాత్రం కూడా చేయడు అన్నారు. కాబట్టి ఒక విశ్వాసి ఏం చేస్తాడు, ఒకసారి అతని ద్వారా తప్పు జరిగిపోతే, శైతాను ప్రేరణ వల్ల అతను ఏదైనా తప్పు చేసినట్లయితే, అతను తన తప్పును తెలుసుకున్న తర్వాత జీవితంలో మళ్ళా ఆ తప్పు జోలికి పోడు. ఒకసారి చేసినటువంటి తప్పు మరొకసారి చెయ్యడు. చేస్తున్నాడు అంటే అతను విశ్వాసం లేదనే. కాబట్టి ఈ విధంగా సోదరులారా, పాపాలు చేసినప్పటికీ కూడా, తప్పులు చేసినప్పటికీ కూడా దైవం ఇక్కడ ఒక భరోసా ఇస్తున్నాడు. మీరు నా వైపు తిరగండి, పశ్చాత్తాపంతో నా వైపునకు మరలండి, నేను మీ పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాను, అంగీకరిస్తాను. అంతేకాదు, మీరు చేసిన పాపాల స్థానంలో పుణ్యాలను ప్రసాదిస్తాను అని కూడా దైవం వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనము చేయవలసిందల్లా ఏమిటంటే, చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపాన్ని మనము కలిగి ఉండాలి. తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా అని దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. ఓ ప్రజలారా, మీరు అల్లా వైపునకు మరలండి, మరి చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో. కాబట్టి మరి దేవుని వైపునకు తిరగడం అనేది ప్రతి ప్రవక్త కూడా ఈ మార్గాన్ని బోధించారు. మనము బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే దేవుని రాజ్యానికి ఆవల ఉంటారో, ఒకవేళ వారు దేవుని వైపునకు తిరిగి పశ్చాత్తాపన చెందినట్లయితే దైవం వాళ్ళను క్షమిస్తాడు అన్న శుభవార్తను కూడా మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దేవుని వైపునకు తిరగడము, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దేవుని వైపునకు తిరగడం అంటే ఏమిటండి? ముఖాన్ని అట్నుంచి ఇటు తిప్పుకోవడమా? అది కాదు సోదరులారా. దేవుని వైపునకు తిరగడం అంటే ఆయన ఆజ్ఞ వైపునకు రావడం, ఆయన చెప్పిన పని చేయడము, ఆయన వద్దు అన్న పనిని మానివేయడము, ఇది దేవుని వైపునకు తిరగడం అంటే. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను అనుసరించి జీవితం గడపడమే దేవుని వైపునకు తిరగడం అనేది. అంతే తప్పించి ఒకసారి లెంపలేసేసుకుని, ఒకసారి దండం పెట్టుకుని, అయిపోయింది, నా పశ్చాత్తాపం చాలా బాగా చేసేసుకున్నాను, ఇది కాదు సోదరులారా. చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపం ఏమిటంటే, మరి ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఉండాలి, ఆయన చెప్పిన పని ప్రతీది కూడా చేస్తూ ఉండాలి, ఆయన కాదన్న ప్రతీది కూడా వదిలివేయాలి. ఇది జీవితాంతం కూడా ఈ విధంగా జీవితం గడిపినప్పుడు అది మన యొక్క పశ్చాత్తాపానికి అర్థం ఉంటుంది. ఇక్కడ సోదరులారా, శైతాన్ యొక్క దైవము వాడు ఎంత భయంకరమైనటువంటి శత్రువు మనకు చెప్తున్నాడు. వాడు ఉదాహరణకు చూడండి, మన శత్రువు మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకోండి, మనము వాడిని ఏదో విధంగా గెలిచే ప్రయత్నం చేస్తాం. కానీ మన శత్రువు ఈ శైతాను మనకు కంటికి కనిపించేవాడు కాదు. కంటికి కనబడనటువంటి అదృశ్య శత్రువుతోటి మనము పోరాడుతున్నాం సోదరులారా. కంటికి కనిపించే శత్రువు కళ్ళ ముందు ఉంటాడు, వాడు కొట్టే దెబ్బలు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ శైతాన్ అనేవాడు అదృశ్యమైనటువంటి శత్రువు, మన కంటికి కనబడడు, మన మనస్సులో దూరి మన రక్తంలో వాడు ప్రవహిస్తూ ఉంటాడు. మనలో చెడు ఆలోచనలు కలిగిస్తూ చెడు వైపునకు ఆకర్షించి చెడులు చేయిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడితో పాటు నరకంలోనికి తీసుకుని పోవాలని. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మన మనోకాంక్షలను అతను లొంగ తీసుకుంటాడు, లొంగ తీసుకుని చెడు పనుల వైపునకు మనల్ని తీసుకువెళ్తుంటాడు. మరి ప్రతి చెడు కూడా దైవానికి దూరంగా తీసుకుని వెళ్తుంది, స్వర్గానికి దూరంగా తీసుకుని వెళ్తుంది, నరకానికి చేరుస్తూ ఉంటుంది. కాబట్టి శైతాన్ అనేవాడి యొక్క మాయాజాలంలో పడకుండా చాలా అప్రమత్తంగా మనం ఉండాలి. ఎందుకంటే దైవం ఇక్కడ భరోసా ఇస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు నా వైపునకు తిరగండి, మీరు దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, మీరు అంతిమ దైవ గ్రంథం నేను ఖురాన్ రూపంలో మీకు ప్రసాదించాను,
లఖద్ అన్జల్నా ఇలైకుం కితాబ్ ఫీహి జిక్రికుం, మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపించాను, అందులో మీ ప్రస్తావన నేను చేశాను, మీ గురించే నేను ఈ గ్రంథాన్ని పంపించాను, మీకు సంబంధించినటువంటి సమస్యలే ఇందులో ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిష్కారాలు కావాలో అందులో నేను పెట్టాను. కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు గట్టిగా పట్టుకొని మీరు మీ జీవితంలో అనుసరించినట్లయితే ఏ శైతాను కూడా మిమ్మల్ని ఏమీ కూడా చేయలేడు, మిమ్మల్ని నేను కరుణిస్తాను, అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. దైవం ఇక్కడ భరోసా ఇస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఒక చాలా ముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే యుతిల్ హిక్మత మయ్యషా, అల్లాహ్ తాను కోరిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరికైతే జ్ఞానం లభించిందో వారికి వాస్తవానికి మహాభాగ్యం లభించినట్లే. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటండి, విజ్ఞత అంటే ఏమిటండి సోదరులారా? జ్ఞానము అంటే దైవం ఏది, దైవం ఏది కాదు తెలుసుకోవడం, స్వర్గ మార్గం ఏది, స్వర్గానికి దూరం చేసే మార్గం ఏది తెలుసుకోవడం, నరకానికి పోయే మార్గం ఏది, నరకం నుండి దూరంగా పోయే మార్గం ఏది తెలుసుకోవడం, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడం, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించకూడదో తెలుసుకోవడము, దైవం అనేవాడు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా ఉండడో తెలుసుకోవడము, దీనినే దివ్య జ్ఞానము అంటారు, దీనిని విజ్ఞత అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో సెలవిచ్చారు. మరి ప్రవక్త ముహమ్మద్ వారు దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అతి చక్కటి మాటలను, ఎంత చక్కటి మాటలను మనకు బోధించారు అంటే, చిన్న మాటే మరి విశాలమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండే మాటలను ప్రవక్త ముహమ్మద్ వారు మరి మనకు బోధించడం జరిగింది. ప్రవక్త వారు చెప్పారు, అల్లా ఎవరికైనా మంచిని చేయాలని అనుకుంటే, దైవము ఎవరికైనా మంచిని చేయాలని అనుకుంటే వాళ్లకు లోతైనటువంటి జ్ఞానాన్ని, అవగాహన శక్తిని ప్రసాదిస్తాడు అన్నారు. చూడండి, సహజంగా మనం ఏమనుకుంటాము, దైవము మనలను ప్రేమిస్తూ ఉన్నట్లయితే చాలా గొప్ప ధనవంతులను చేస్తాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులను ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. కానీ ప్రవక్త వారు అన్నారు, దైవము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఏం చేస్తాడు, మీకు లోతైనటువంటి అవగాహన శక్తిని ఇస్తాడు, ధర్మాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే సోదరులారా, మనము ఇక్కడ సంపాదిస్తున్నాము, చాలా రకాల ఆస్తుపాస్తులు సంపాదిస్తున్నాము, మరి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాము. పోనీ ఇవన్నీ కూడా మనలను స్వర్గానికి తీసుకుని వెళ్తాయా? పోనీ తీసుకుని వెళ్తాయి అంటే మనం చేసే సంపాదన అర్థం ఉంటుంది. ఒకవేళ మనం ఎందుకు పనికిరావు అనుకోండి, ఇప్పుడు మనము చేస్తున్నటువంటి సంపాదన యొక్క ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, ప్రళయ దినాన ఒక వ్యక్తి వచ్చి, ఓ దైవమా, నేను ప్రపంచంలో భూమంత బంగారాన్ని సంపాదించి పెట్టుకున్నాను, మరి అదంతా కూడా నీకు ఇచ్చేస్తాను, నన్ను నరకం నుండి తప్పించు అని కోరుతాడు. అప్పుడు దైవం అంటాడు, ఈ రోజున ఒక భూమి బంగారం కాదు, 2 భూములంత బంగారాన్ని నువ్వు తెచ్చినా కూడా ఆ శిక్షను తప్పించుకోలేవు అంటాడు. మరి ఇక్కడ మనము సంపాదిస్తున్నటువంటి సంపాదన కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు ఎందుకు మనకు పనికొచ్చాయి? ఎవరైనా భూమంత బంగారాన్ని సంపాదించగలడా? అసాధ్యమైనటువంటి విషయం. పోనీ భూమంత బంగారాన్ని సంపాదించినా కూడా అది ఎందుకు పనికిరానప్పుడు మన సంపాదన యొక్క ప్రయోజనం ఏమిటి సోదరులారా? కాబట్టి అక్కడ దైవ శిక్ష నుండి మనల్ని కాపాడేది మన సంపాదన, మన బంగారాలు, మనకు పేరు ప్రఖ్యాతులు కావు. మరి ఏంటి పనికొస్తుంది మనకి? దైవం చెప్తున్నాడు, యుసబ్బితుల్లాహుల్లజీన ఆమను బిఖౌలి సాబిత్ ఫిద్ దున్యా వల్ ఆఖిరా. నేను ఒక మాట ద్వారా విశ్వాసులకు ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాను. ఆ మాట ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా, ఆరాధనకు ఎవడు కూడా అర్హత లేదు, అర్హుడు కాడు, ఒక్క దైవం తప్ప, ఒక్క ఇలాహ్ తప్ప, ఒక్క సర్వేశ్వరుడు తప్ప, ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క యెహోవా తప్ప, ఈయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని మీ మనసులో నాటుకుని స్థిరపరిచి మీ జీవితంలో అమలు పరిచినట్లయితే ఈ ఒక్క వాక్యమే మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది అని అక్కడ దైవం సెలవిస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను సోదరులారా. ప్రళయ దినాన ఒక వ్యక్తిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి దైవదూతలను దైవం ఆజ్ఞాపిస్తాడు, ఓ నా దూతలారా, ఈ దాసుని యొక్క కర్మఫలాలు ఏమిటో ఒకసారి చూడండి అని. చూస్తారు. సుమారు 100 రిజిస్టర్లు ఉంటే ఆ 199 రిజిస్టర్లు అన్నీ కూడా పాపాలే ఉంటాయి, ఏ పుణ్యం కూడా ఉండదు. అప్పుడు దైవదూతలు అంటారు, ఓ దైవమా, ఇతని రిజిస్టర్లో ఇతని చిట్టాలు అన్నీ కూడా పాపాలే, ఒక్క పుణ్యం కూడా లేదు.
అప్పుడు దైవం అంటాడు, మరొకసారి సరిగ్గా చూడండి అనగానే చూసి అప్పుడు వాళ్ళు అంటారు, ఓ దైవమ్మ, ఒకే ఒక్కటి ఉన్నది, అది తప్ప అన్నీ కూడా పాపాలే. ఆ ఒక్కటి ఏమిటి? ఇతను దైవం ఒక్కడే అని విశ్వసించాడు, మరి ఆయన తప్ప మరొకడు అర్హత లేదు ఆరాధనకు అని విశ్వసించాడు, అదే జీవితంలో పాటించాడు అనగానే అప్పుడు దైవము అతని పాపాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో, మరి అతను పలికినటువంటి ఈ మాట కేవలం పలకడమే మాత్రం కాదు, అతని జీవితంలో దాన్ని అనుసరించాడు. ఎవరిని కూడా దైవానికి సాటి సమానం కల్పించలేదు. ఆయనకు ఒక రూపాన్ని కల్పించి, ఒక చిత్రపటాన్ని లేకపోతే ఒక ఆకారాన్ని కల్పించి అతను ఆరాధించలేదు. కేవలము మనస్సులో ఆరాధించాడు, ధ్యానంతో ఆరాధించాడు. మరి ఆ ఒక్క మాటను తీసుకొచ్చి మరొక పళ్ళెంలో పెట్టగానే ఆ ఒక్క మాట మరి సమస్త పాపాలన్నీ కూడా పైకి వెళ్ళిపోయి ఆ ఒక్క మాట అనేది మరి కిందకి దిగిపోతుంది, అంత బరువు తూగుతుంది అది. కాబట్టి సోదరులారా, దైవం ఒక్కడే అని విశ్వసించడం ఇది మామూలు విషయం కాదు. మనలను స్వర్గం నుండి తీసుకుని వెళ్ళేది, స్వర్గపు తాళం చెవి లాంటి ఇది. కాబట్టి అంత తేలికైన విషయంగా మనం ఎంత మాత్రం కూడా భావించకూడదు. మన జీవితం అంతా కూడా ఈ మాటలోనే మరి ఇమిడిపోయి ఉన్నది, ఆధారపడి ఉన్నది. కాబట్టి విశ్వసించండి దైవం ఒక్కడే అని, ఆయనకు సాటి సమానము కల్పించకండి, అప్పుడు స్వర్గాన్ని పొందుతారు అని ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళికి తెలియజేశారు. కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, ఓ ప్రజలారా దైవం ఒక్కడే అనండి, స్వర్గాన్ని పొందండి అని. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము తర్వాత మాట్లాడుకుందాము. మరి ఏ విషయాలైతే మన చర్చకు వచ్చాయో, మరి ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, మీ అందరి హృదయాల్లో కూడా ఇవి దూసుకుని వెళ్తున్నాయి నాకు తెలుసు. ఎందుకంటే నన్ననే ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, చాలా బాగా చెప్తున్నారండి మీరు, చాలా మంచి విషయాలు మీరు చెప్తున్నారు, మరి ఎన్నో రోజుల నుండి మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నానని నేను నాకు ఫోన్ చేసి చాలా ప్రశంసిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఇది దైవ కృప. మరి దైవం ఈ విధమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు, నేను కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాను. ఆ మాటలు మీ హృదయాల్లో చోటు సంపాదించుకుంటున్నాయి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరి అంతేకాదు, మరి ఏ విషయాలైతే మీ హృదయాల్లో మరి స్థానాన్ని సంపాదించుకుంటున్నాయో వాటిని గురించి మీరు ఆలోచన చేయండి, ఆచరించండి. అప్పుడు మాత్రమే నేను చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. దైవం అందరికీ కూడా మంచిని చేయాలని, అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, అల్లా సమస్త మానవాళి మీద మరి కారుణ్యాన్ని కురిపించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.